తీసుకొస్తుంది బామ్మ. మనమంటే ఆ మాత్రం భయం ఉంది. నువ్వు కంగారు పడకు. తీసుకురాకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను. పెళ్లి కూతురు తండ్రి లేకుండా పెళ్ళేంటి? తంతు తంతే. తీసుకురాకపోతే నేను తంత. మరీ ఓవర్ చేస్తుంది. ముందు దీన్ని తన్నాలి. ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అవును, నీకు గగన్ అంటే ఇష్టం, ఓకే. తనకు నువ్వంటే ఎంత ఇష్టం? చచ్చేంత ఇష్టం. రియల్లీ? యా, నేనెప్పుడు మూడోఫ్లో ఉంటే తను అస్సలు తట్టుకోలేడు. నన్ను ఓదార్చడానికి పిచ్చోళ్ళ నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అబ్బో, ప్రేమ పక్షులన్నమాట. ఇందాక గగన్ని చూశాను, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. రియల్లీ నువ్వు చాలా లక్కీ. నేను కాదు, నేను తన లైఫ్లోకి రావటం తనే లక్కీగా ఫీల్ అవుతుంటాడు. తెలుస్తుంది. అసలు నేను గీసిన గీత అస్సలు దాటడు. పెళ్లిలో మీరే చూస్తారు కదా. గగన్ అంటే ఆకాశం, తారా ఆకాశం. మంచి కాంబినేషన్. మిమ్మల్ని చూస్తుంటే జెలస్ ఫీల్ వస్తుంది. మా పేరుని చూస్తే ఎవరైనా జెలసీ ఫీల్ అవ్వాల్సిందే. తారా, తారా, ఏంటన్నయ్య, పంతులు గారు పిలుస్తున్నారా? నీకు విషయం చెప్పాలి. చెప్పన్నయ్య. గగన్ గురించి. చెప్పన్నయ్య, మా ఫ్రెండ్స్ కూడా వింటారు. అది కాదమ్మా. అదేంటో చెప్పన్నయ్య, పర్వాలేదు. గగన్ కనిపించట్లేదు. గీత దాటడన్నావు, ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతాడన్నావు. ఇప్పుడు ఎవరు చుట్టూ తిరుగుతున్నాడో. షట్ అప్. అన్నయ్య, వెళ్ళి చూద్దాం పదా. పదమ్మా. నాకు ట్రీట్మెంట్ వద్దు. నన్ను గగన్ బావ దగ్గరికి తీసుకెళ్ళండి. నేను బావని చూడాలి. నేను బావని చూడకుండా చచ్చిపోను. భూమి, అన్నయ్య వస్తాడు. భూమి వస్తాడు, అన్నయ్య వస్తాడు. నేను చచ్చిపోతున్నాను. ముందు బావ దగ్గరికి తీసుకెళ్ళండి. నాకు ట్రీట్మెంట్ వద్దు. నా మాట విను భూమి, ముందు ట్రీట్మెంట్ చేయించుకో. నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ చచ్చిపోయే ముందు నేను నా బావని చూసి చచ్చిపోవాలి. భూమి, 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 అన్నయ్య, భూమి, అన్నయ్య, ట్రీట్మెంట్ చేయించుకోమంటే వినడం లేదు. నువ్వేనా చెప్పనయ్య. భూమి, 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 ఎందుకు ఇలా చేసావు భూమి? నీకు బుద్ధి ఉందా? బావా, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు బావా. అందుకే నేను విషయం తాగేశాను. కానీ చచ్చిపోయే ముందు ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది. భూమి, నువ్వెంత పిచ్చి పని చేసావో నీకు అర్థమవుతుందా? భూమి, భూమి, డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్, త్వరగా. వద్దు, వద్దు. ఏం మాట్లాడుతున్నావు? నాకేం వద్దు బావా, నా టైం అయిపోయింది. ఈ చివరి క్షణంలో నేను చూస్తుంటే అది చాలు. చంపేస్తాను. జషరా, నోరు మూసుకొని ట్రీట్మెంట్ చేయించుకో. డాక్టర్ ప్లీజ్, మీరు వెళ్ళండి. ఆల్రెడీ చచ్చిపోతున్నాను కదా బావా, ఇంకా ఏం చంపుతావు? అయ్యో భూమి ప్లీజ్, నీకేం అవ్వదు, అలా మాట్లాడుకు ప్లీజ్. ఎందుకమ్మా ఇలా చేసావు? మీ బావ ఎక్కడికి పోడు. తొందరపడ్డావు భూమి. అంత అయిపోయింది అత్తయ్య. నాకు బావ దక్కడు. ఇప్పుడు నాకు మిగిలింది ఈ చివరి చూపులే. భూమి, ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి లేదా నీకు? బావా, నా ఊపిరి ఆగిపోయే వరకు నిన్నిలా చూస్తూ ఉంటే చాలు. అలా మాట్లాడుకో. బావా, నీ ఒడిలో కళ్ళు మూసుకుని
నేను సుమంగళిగా పోతాను. అంతకంటే నాకేం కావాలి? ఈ చివరి క్షణాల్లోనైనా నాతో ప్రేమగా మాట్లాడు బావా. నువ్వు ప్రేమగా మాట్లాడితే నాకు వినాలనుంది. ఆ మాటలతో మురిసిపోవాలనుంది. భూమి భూమి నా మాట విను. ముందు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. డాక్టర్ ప్లీజ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ సార్. నాకిప్పుడు నీ స్పర్శ కావాలి. నాకు నీ చూపు కావాలి. నీ ప్రేమ కావాలి. ఇంకేమొద్దు బాబా. మాట్లాడకు భూమి ప్లీజ్. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. తర్వాత నేను ఎలా బ్రతకాలి? బ్రతికి ఏం సాధించాలి? నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా. నీకు నా మీద ప్రేమ చచ్చిపోయింది కదా. లేదు భూమి, అన్నయ్య నీ విషయంలో ఎప్పుడూ తప్పు చేయడు. లేదు చెర్రీ, మీ అన్నయ్య నన్ను అసహించుకున్నాడు. అయ్యో, నేను బ్రతికుండడంలో అర్థం లేదు. భూమి నీ మీద నాకు ప్రేమ చచ్చిపోలేదు. ఏంటి బాబా, ఏమన్నావు? అవును, నువ్వంటే నాకు ప్రాణం. నాకు తెలుసు భూమి, నువ్వే తప్పు చేయలేదు. అయితే ఇన్ని రోజులు ఎందుకురా, ఎందుకిలా మీ ఇద్దరు నరకం అనుభవించారు? నిజం తెలిసినా నేనేం చేయలేనమ్మా. ఎందుకు చేయలేవురా నువ్వు? ఎందుకనేది నీకు తెలుసు. ఏంటన్నయ్య ఇది? ఎంత ప్రేమించిన భూమిని ఎలా వదులుకోవాలనుకున్నావు? బావా బావా, నేనంటే నీకు ప్రాణమైనప్పుడు ఆ మాట ఇన్ని రోజులు నోరు తెరిచి ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పు, ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పు. ఎందుకంటే ఆ మాట చెప్తే మీ జీవితంలో అన్నయ్య మాత్రమే ఉంటాడు, మీ నాన్న ఉండడు అని తన ప్రేమని చంపుకుని నీకు దూరం అవ్వాలనుకున్నాడు భూమి. భువనానికి గగనం మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం అణువంత పాశం